89వ కీర్తన 20వ వచనం ఒక మాట చదువుకొని నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా వైపు ఉజ్జీవంగా ఉన్నవారు మీ నడుములు ఎత్తి పక్కనున్న వారిని చూడండి. ఆర్ యు రెడీ? పక్కనున్న వారు చెప్పండి, ఆర్ యు రెడీ? పక్కనున్న వారు ఎస్ అని చెప్పాలి. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘం మీదకి మీరు సంఘంగా కూడుకున్న దేవుని బిడ్డల మీదకి దేవుడు దావీదు అభిషేకమును ఇవ్వబోతుండు. హల్లెలూయా, దావీదు అభిషేకములో ఉన్న ఒక ప్రత్యేకతను మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను అందుకే నిన్నటి దినమందు చెప్పాను, 4వ సండే తైలాభిషేకము, 3వ సండే స్వస్థత ఆరాధన. మరి మనకున్నటువంటి జూన్ మాసంలో 5 సండేలు ఉన్నవి. మరి మొదటి సండే మనం ప్రభు బల్లగా తీసుకుంటున్నాం. 2వ సండే పెంతెకోస్తు ఆదివారం రాబోతుంది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పునరుత్థానుడై 50వ దినాన్ని 8వ దినము రాబోతుంది గనక జూన్ 8 మీరు రాసుకోండి. 8వ తారీఖు పెంతెకోస్తు సండే, 3వ ఆదివారం మనము స్వస్థత ఆరాధన అనుకున్నాము. ఫాదర్స్ డే ఉంది కనుక దాన్ని నేను పోస్ట్ పోన్ చేసి 4వ ఆదివారం స్వస్థత సండే, 5వ ఆదివారం ఆయిల్ అనాయింటింగ్ చేయబోతున్నాను గనక ఈ ఆదివారము లాస్ట్ సండే తైలాభిషేకం. రకరకాల తైలాభిషేకాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు 89:20 వచనాల ప్రకారం నా సేవకుడైన దావీదును నేను కనుగొని నేను అతనిని అభిషేకించి తిని. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. సౌలును అభిషేకించాడు దేవుడు. సౌలు గార్ధబములు గాడిదలు తప్పిపోతున్నప్పుడు మనకు అందరికీ మ్యాటర్ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయం నుండి, ఎవరు తీయకూడదు మీరు రాసుకోండి, 9వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనకు రాయబడినటువంటి మాటలన్నిటిని మనకు అక్కడ రాయబడ్డాయి. ఏమనుందంటే, గార్ధబములు తప్పిపోతే ఎవరు చెప్తారు అంటే దీర్ఘదర్శి అయిన సమూయేలు యొద్దకు పనివాడు చెప్పినప్పుడు సౌలు వెళ్ళడం అనేది జరిగినప్పుడు సౌలుకు అంతకు ముందే దేవుడు మాట్లాడాను, నీ దగ్గరికి నేను ఒక కుమారుని పంపించబోతున్నాను, నీ తైలపు బుడ్డిని రెడీ చేసుకో అన్నాడు. దేవుడు సమూయేలును, ప్రవక్త అయినటువంటి సమూయేలును తైలపు బుడ్డితో రెడీగా ఉండి సిద్ధపడి ఉన్నప్పుడు సౌలు వచ్చాడు. సౌలును అభిషేకించాడు, తన మీద నూనె పోసినప్పుడు అక్కడ చక్కటి మాట, శక్తివంతమైన మాట. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ మాటను చదివి నేను త్వరగా ముగించడానికి మీకు అరటిపండు తొక్క తీస్తా, తినడం మీ వంతే. ఆమేన్, హల్లెలూయా. చదవండి సిస్టర్. అతడు సమూయేలు యొద్దకు అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. హల్లెలూయా. ఈరోజు మనకు సౌలు అభిషేకం వద్దు కానీ సౌలు పొందుకున్న అభిషేకములో ఒక మిస్టేక్ను తెలియజేసి దేవుడు దావీదుకి ఇచ్చిన అభిషేకమును సంఘం మీదకి ఇవ్వాలనుకుంటుండు. ఆశతో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపరచారు. హల్లెలూయా. సౌలు మీదికి సమూయేలు తైలపు బుడ్డితో అభిషేకించినప్పుడు అక్కడ సౌలు యొద్ద నుండి తిరిగి వెళ్ళిపోవుటకు దేవుడు అతనికి ఏ మనస్సు కలగజేశాడట? క్రొత్త మనస్సు కలగజేశాను. అంటే అప్పటిదాకా ఏ మనస్సు ఉంది? అప్పటిదాకా ఏ మనసుతో ఆయన జీవితాన్ని అవలంబించాడో మనకు తెలియదు కానీ స్వకీయ మనసు, తనకు సంబంధించింది, తన కుటుంబానికి సంబంధించింది, ఏమంటారు, నా అనే స్వార్థం అనే మనసు అక్కడ ప్రయోగించబడింది. కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, గాడ్ గేవ్ హిమ్ అనదర్ హార్ట్. హల్లెలూయా. గాడ్ గేవ్ హిమ్ అనదర్ హార్ట్ అంటే ఏంటిదో తెలుసా? దేవుడు ఇచ్చేటువంటి ఒక హృదయాన్ని, వేరొక హృదయాన్ని, అంటే సౌలుకు ఇచ్చే హృదయం లేదేమో, సౌలుకు పెట్టే హృదయం లేదేమో, సౌలుకు ఏమి హెల్పింగ్ చేసే హృదయం లేదేమో, కానీ ఆయన స్వార్థపూరితమైన హృదయము, మనసు కాలిపోయింది. దేని ద్వారా అంటే అభిషేకము ద్వారా. ఆమేన్. మీకు అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవి నామాని మహిమపరచండి. మన లోపల కూడా పాస్టర్ గారు నేను ఈ మాట చెప్తాడని నేను అనుకోలేదు ఇచ్చుట గురించి. అరే నాకు దేవుడు ఈ క్షణాన ఇప్పుడే నేను బ్లెస్సీ పక్కన కూర్చొని రాస్తున్న ఈ మాటలు
దేవుడు నా హృదయంలో పెట్టిన మాట దైవజనుడికి ఎలా తెలిసింది? దేవుడు దైవజనుడికి ఇచ్చిన మాట నన్నెందుకు ప్రేరేపిస్తుమైన మనసు, స్వార్థపూరితమైన హృదయముతో నువ్వు దేవుని దగ్గర అలానే ఉంటే గుర్తుపెట్టుకోండి, అభిషేకము మీ కాడిని వెర్రగొట్టదు, అభిషేకము మీ మనస్సులకు కార్యాలు చెయ్యదు. ఎప్పుడైతే అభిషేకము మన మీద ఉందో లోబడడం, నువ్వు క్రియ చేస్తూ ఉండాలి. క్రియ చేస్తున్నప్పుడు అభిషేకము క్రియ జరిగించబడుతుంది. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? అభిషేకము మన మీద ఉన్నప్పుడు స్వార్థపూరితమైన మనసు, స్వార్థపూరితమైన హృదయము, స్వార్థపూరితమైన పనులన్నీ అభిషేకము ఏం చేస్తుందంటే నువ్వు లోబడుతున్నప్పుడు కాడిని. కానీ ఆయన మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం ఎవరు తీయకూడదు, 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఒక కథ రాయబడింది, అక్కడ ఒక స్టోరీ రాయబడింది. ఏమనంటే నాతానుకు తెలిసిపోయింది, దేవుడు మాట్లాడాడు, దావీదు పాపం చేశాడు, బత్షెబతో పాపం చేశాడు, ఉరియాని చంపించాడు, నాతాను వెళ్ళు దావీదును గద్దించు అంటే దావీదును పోయి, అయ్యా నువ్వు రాజుగా ఉన్న పాపం చేసావు ఇది అది అని చెప్పలేదు, కానీ ఒక ఉపమానం చెప్పాడు. ఐశ్వర్యవంతుడుకున్న గొర్రెలను, పేదవాడికున్న దరిద్రుడికున్న గొర్రెలను. కానీ ఐశ్వర్యవంతుడుకున్న గొర్రెలను ఏమీ ఆశించలేదు, దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రెను ఆశిస్తే దావీదు అంటాడు, వాడు తక్షణమే మరణము కావాలంటే అప్పుడు ఉన్నారు. వీరు బాల్యము నుండే ఏం కలిగి ఉన్నారట? ఇలాంటి ఆలోచనలు ఉన్నారు. చేసినందుకు సంతాపపడెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గ్రేవ్ హార్ట్ అని ఉంటుంది, అంటే దుఃఖించే హృదయం. దుఃఖించే హృదయం. ఈ దుఃఖించే హృదయం సౌలులో వచ్చిందా? దుఃఖించే మనసు సౌలులో వచ్చిందా? కానీ ఎవరిలో వచ్చింది? దావీదులో. ఎందుకు వచ్చింది? పాపం చేసిండు, అంత పెద్ద పాపము. మర్డర్ చేపించాడు, అంత పెద్ద పాపము. ఎందుకు? దావీదు చిన్న పిల్లవాడి వలె పాపము చేసి కింద దొర్లుతూ ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ అడుగుతున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను తెలియక చేశా, నన్ను క్షమించు. దుఃఖించే మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నువ్వు లోబడుతుంటే అభిషేకం నీ క్రియ చేస్తుంది. నీ క్రియ ఏం చేస్తుందంటే నువ్వు పాపము చేసావని ఒప్పింపజేస్తుంది. మిస్టేక్ చేస్తే నిన్ను సరి చేస్తుందట. హల్లెలూయా. దేవి నామానికి మహిమ. ఆది కాండంలో చూసుకుంటే దేవుని హృదయం దుఃఖించింది మనుషులను చేసినందుకు. వాళ్ళు చెడుతనము, వాళ్ళ బాల్యము నుండే చెడుతనం అని దుఃఖించింది. దుఃఖించే హృదయము, దుఃఖించే మనసు దేవునిదై ఉన్నప్పుడు మనం ఒక్క మిస్టేక్ జరిగితే, ఒక తప్పు జరిగితే, దేవునికి అయిష్టకరమైనది చేస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నీకు దూరంగా వెళ్ళి పాటలైతే పాడతాం, ఘోర పాపి నైనా నీ దూరంగా పాటేమో పాడతాము. దూరంగా పారిపోయిన దేవుడు ఊరికైనా తీసుకొచ్చి మనల్ని కడిగి రక్తంలో సంఘంలో సమకూరుస్తుంటే దేవుని దగ్గర విలపించే హృదయము, దుఃఖించే హృదయము, విలపించే మనసు మనకెక్కడి నుండి పోతుంది అని అంటే అభిషేకము వల్ల పోతుంది. అందుకే మీకు ప్రతి నెల ఎందుకు మేము అభిషేకించు, మీరు ఒకటే పైకి ఎదగాలంటే మనలో మనము సరి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నర్సరీ పిల్లలకి రాయడం రాదు, చెయ్యి బట్టి రాపిస్తా. తర్వాత వాడు రాయి అంటే ఎట్లా రాస్తాడో తెలుసా? స్ట్రేట్గా అని రాస్తాడా? రాసిరా మీ పిల్లలు? అట్లా రాసిరట గిన్నిస్ బుక్కి ఎక్కుతారు. వాడు అంటే ఈ కొమ్మ ఇటు పోతుంది, ఈ కొమ్మ ఇటు పోతుంది, ఏకి ఇంత దూరం వేస్తాడు. మొన్న కేఫా రాయిరా అంటే ఈ గీత ఇటు, ఈ గీత ఇటు, ఈ గీత ఇటు పెట్టేసిండు. ఏంద్రా మంచిగా రాయిరా, ఇదే అత్త అంటాడు. బి రాయిరా అంటే ఏదో ఇటు బబుల్స్ లాగా పెట్టేసుకుంటూ వచ్చేసాడు. ఎవరు కరెక్ట్గా రాయరు. తల్లులుగా మనము, లేకపోతే టీచర్స్గా వాళ్ళు చూసి సరిచేసి నిదానంగా ఆ సర్దుబాటును లేకపోతే సరిదిద్దేది నేర్పిస్తారు. దేవుడు కూడా మనకు అభిషేకం ఎందుకు ఇస్తుండంటే నీలో లోటు పాటులను సవరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సవరించిన తర్వాతనే నువ్వు పైకి ఎక్కుతావు. ఆమేనండి. సవరించిన తర్వాతనే నీ తలను హెచ్చించబోతాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం, ఒక్కసారి ఆ మాటను చదువుకొని నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నా. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం ఆ లాస్ట్ మాటను చదువుకొని
మనం ముగించుకుందాం. కిందికి రావాలి వాళ్ళు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఆమేన్. దావీదు సమూయేలు యొక్క కొమ్ము చేత, తైలపు కొమ్ము చేత అభిషేకించబడినప్పుడు దావీదు చూడండి, దావీదు పేరు చెప్పకుండా ఉండము, దావీదు తరములో నుండే యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆమేన్. మీ తల ఆమేన్ హెచ్చించబడాలి అంటే మీ లోపల ఉన్న ఏంటిదో తెలుసా? ఆటుపాటులు సవరించుకోవాలి. ఆమేన్. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాను, దేవుని యొక్క హృదయము ఇచ్చేది, దేవుని యొక్క హృదయము ఏడ్చేది, దేవుని యొక్క హృదయము బాధపడేది. దేవుడు అంటాడు, నేను ఏం చేసినా కొరత తీర్తలేదు, కానీ నా కుమారుణ్ణి లోకానికి పంపిస్తానని యేసు క్రీస్తు ప్రభువుని ఇచ్చే హృదయము దేవుడికి కలిగి ఉంది. హల్లెలూయా. నేను అంటాను, దావీదు మహారాజు దేవుడు అభిషేకించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ తలను అభిషేకిస్తున్నప్పుడు, బలమైన అభిషేకాన్ని మీరు పొందుకున్నప్పుడు, దేవునికి మీరు లోబడుతున్నప్పుడు ఇచ్చే మనసు వస్తుందట. హల్లెలూయా. ఏమి అభిషేకంలో విత్తేవారిని చూడాలండి, బలమైన కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ మధ్య కాలంలో నేను ఒక సేవకుని చూశాను. నేను దైవజనుడు కలిసి ఒక సేవకుని, ఆయన నీడ పడితే అద్భుతాలు జరుగుతాయి, ఆయన ముట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన అంటున్నాడు, నేను స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పాను, నేను కిందికి వచ్చి వాక్యం చెప్తాను, నేను ప్రజల్లోనికి వెళ్ళి వాక్యం చెప్తాను అని ఆయన మాట్లాడుతుంటే, ఆ అభిషేకము ప్రజల మీదకి వస్తా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడే, విడుదలవుతున్నప్పుడే వాళ్ళ లోపల ఉన్న మనీ ఎంత ఇస్తారో, ఎంత పెట్టాలో దైవ సేవకుడు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లేచి దైవజనుడు చేతిలోనికి దోపుతా ఉన్నారు. నాకు అనిపించింది, ఆయన చెప్పలేదే ఇవ్వమని. ఆయన ఒక స్పీకర్గా పిలువబడ్డాడండి, ఒక సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడండి. నేను ఇలానే నిల్చుకొని చేస్తే నాకు మూవింగ్ రాదని కిందికి వచ్చి ప్రజలలోనికి, ఇంకా ప్రజలలోనికి కూడా వెళ్ళలే, జస్ట్ ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్తుంటే ముందు లైన్ వాళ్ళంతా ఎగబడి ఇస్తుంటే నాకు అర్థం కాలే. వాళ్ళు పొందుకున్న అభిషేకములో వాళ్ళు దేవునికి ఇస్తే కార్యము జరగబడుతుందని. ఆమేన్. అందుకే దైవజనుడు అన్నాడు, మీరిచ్చే దాంట్లో మీ కష్టాజీతం, మీ దశమభాగం, మీ కృతజ్ఞతార్పణలు ఒక్కొక్కసారి ఇచ్చేటప్పుడు మనకున్న పరిస్థితులను చూపిస్తుంది. అయ్యో, ఈ కరెంటు బిల్లు కడితే, లేకపోతే ఇంటి రెంటు కడితే, లేకపోతే ఈ డబ్బులుంటే పిల్లోడికి చదువుకనో, బుక్స్ కనో, దేనికనో, ఇంకా దేనికి, కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు అభిషేకము నీ మీదికి వస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? 1 యోహాను 2:26 ఉంది, అభిషేకము మీలోనికి వచ్చినప్పుడు ఎవరు బోధించారంట. ఆమేన్. అభిషేకము చెప్తుంటది, ఇచ్చేయ్, లేనిది చూడకు, లోటును చూడకు, నీకున్న కొదువను చూడకు అని. ఆమేన్. ఆయన అంటా ఉన్నాడు, అభిషేకమే మీకు బోధిస్తున్నాడు. అందుకే అభిషేకము పొందుకోవడానికి రెడీగా ఉండాలి. అయ్యా, మేము నూనెలు పెడితే మీకు అభిషేకం కాదు, దేవుని మాట విడుదలవుతున్నప్పుడే అభిషేకం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని హృదయము. అందుకే అన్నాడు అపోస్తల కార్యం 13:22 అన్నాడు, ఏమన్నాడో తెలుసా దావీదును? నా హృదయాను సౌలు అనలేకపోయాడు, నా హృదయము తప్పిపోయింది, నా మనసు తప్పిపోయింది. ఈరోజు దేవుని హృదయానుసారులుగా దావీదు హృదయముతో మీరు నింపబడాలంటే దావీదు అభిషేకము రాబోతుంది. అందరం లేచి నిలబడదాము. దావీదు అభిషేకం అంటుండు, నేను బాధపడే అభిషేకము. నేను తప్పు చేశానేమో, బాధపడు, పశ్చాత్తాపపడు, దేవుని సన్నిధిలో అంగలార్చు. దావీదు హృదయము దేవుని హృదయం అంటుంది, ఇచ్చే హృదయం. అమ్మా, నీ కొరతలను చూసుకుంటా నువ్వు ఇచ్చుకుంటా కూర్చుంటే నేనేం చేయలేను. నేను డొనామిస్ చేసేటప్పుడు, బైబుల్ కాలేజీ చేసేటప్పుడు దేవుని వాక్యం ఇట్లనే బోధిస్తూ ఉన్నాడు దైవజనుడు. వెంటనే కమ్మలు తీసి ఆ దైవజనుడికి ఇస్తే నేను తీసుకొని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను దేవుడితో, దైవజనుడితో కాదు, దేవా, నేను అభిషేకములో విత్తాను, నా ఆత్మ ప్రేరేపణతో విత్తాను, ఇది నిజము అయితే నువ్వు ఏదో ఒక సూచన చూపి అంటే నన్ను వద్దనుకున్న దైవజనుడి దగ్గరికి నాలాంటి 10 మందిని దేవుడు ప్రేరేపించి బంగారము తీసుకొచ్చాడండి. హల్లెలూయా. అభిషేకములో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో తెలియదు.
దేవుడు అంటాడు, నా అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా చేస్తున్నప్పుడు నేను నీకు తెలియని కార్యాలు చేయబోతాను, అద్భుత కార్యాలు చేయబోతాను. అందుకే అభిషేకము సాతాను కాడిని, మరణం అనే కాడిని, రోగం అనే కాడిని, లేమి అనే కాడిని వెర్రగొట్టబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను దైవజనుడు మీ దగ్గరికి ఆత్మలో ఉండండి, అభిషేకముతో ఉండండి. అయ్యా, నా మీదికి నూతన అభిషేకము రావాలి, నన్ను హెచ్చించే అభిషేకము, నేను దుఃఖపడే అభిషేకము, నా మిస్టేకులు తెలుపు, నా దిద్దుబాటులు తెలుపు, నా పొరపాటులు తెలుపు. అయ్యా, పొరపాటు తెలిసినా నువ్వు లోపడకపోతే అభిషేకము కార్యము చేయదు. దేవుని బిడ్డ సౌలుకు అందుకే కార్యము చేయలే. సౌలు చేతిలో ఉన్న ఆశీర్వాదము, రాజ్యము మిస్ అయ్యింది. దావీదు మిస్టేక్ చేసిన తరతరాలు నిలబడడానికి ఆయన ఒప్పుకున్నాడు, దుఃఖించాడు. బద్దలు అయ్యేటట్టు, దేవుని హృదయము బద్దలు కొట్టేటట్టు, దేవుని పరలోక ఆశీర్వాదాలు బద్దలయ్యేటట్టుగా విలపించాడు దేవుని బిడ్డ. ఈరోజు యేసు క్రీస్తు నామములో దావీదు అభిషేకము కదలబోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు అభిషేకం, పౌలు అభిషేకం నాకు కావాలయ్యా. చెప్తాం. దావీదు అభిషేకం, పౌలు అభిషేకం నాకు కావాలయ్యా. నీ ఆత్మతో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా, నీ ఆత్మతో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. నీ అగ్నితో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా, నీ అగ్నితో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా. దావీదు అభిషేకం, పౌలు అభిషేకం నాకు కావాలయ్యా. దావీదు అభిషేకం, పౌలు అభిషేకం నాకు కావాలయ్యా. ఆత్మతో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా. పడదాం. ఆత్మతో నింపుము యేసయ్యా, నీ శక్తితో నింపుము యేసయ్యా. ఎలీషా అభిషేకం, ఎలియా అభిషేకం నాకు కావాలయ్యా. స్వరాలు విడుదల చేసి ఎలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, నీ అగ్నితో నింపుము యేసయ్యా. మీరు ఇదే పాట కిట్టు స్లోగా పాడుతున్నప్పుడు మీరు అదే అభిషేకములో ఉండాలి. దావీదు అభిషేకము మీకు క్రియ చేయబడాలి, ఈ వారములో క్రియ చేయబడాలి. మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నప్పుడు, ఎక్కడన్నా దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు పశ్చాత్తాప హృదయము, బాధ, దేవుని సన్నిధిలో అయ్యో నేను బాధను కలిగించాను, ఏడుపు అనే హృదయము మీకు కలిగి ఆయన అభిషేకము మిమ్మల్ని లేవనెత్తబోతుంది. ఆయన అభిషేకం